కొంచెం ప్రోగ్రెసివ్గా ఆలోచించే కొంతమంది పొలిటికల్ పేర్లు ఎందుకులే కానీ పార్టీల పేర్లు కొన్ని పొలిటికల్ పార్టీస్ కానీ లేకపోతే ఎవరైనా కానివ్వండి కొన్ని ప్రోగ్రెసివ్ థాట్స్ ఉండేవాళ్ళు కూడా సినిమా వాళ్ళ మీద ఉన్న అక్కసుతోనో లేకపోతే వాళ్ళ మీద ఉన్న ఒక నెగిటివ్ ఒపీనియనా లేకపోతే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకి అది కరెక్టే కదా, వాళ్ళ కరెక్టు, మనం దాన్ని వదిలిపెడితే ఈ రవి చేసింది కరెక్టే కదా, వీళ్ళు 1000 రూపాయల టికెట్లు పెట్టడం ఏంటి, 500 టికెట్లు పెట్టడం ఏంటి ఒకరోజు, అందువల్ల అతను చేసిందే కరెక్టు, ఇలా మాట్లాడుతున్నారు. మీరు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పారు, ఏది ప్రొహిబిషన్ కానీ లేకపోతే ఏంటది గ్యాంబ్లింగ్. ఎస్, గ్యాంబ్లింగ్ వీటికి బ్యాన్ ఉంది, అయినా కూడా మహారాష్ట్రలో కంట్రోల్ చేయకుండా ఇష్టం గ్యాంబ్లింగ్ ఆడుతూ ఉండేవాళ్ళు అనేది ఉంది. యా, డెఫినెట్లీ మీరు అన్న పాయింట్లోనే నేను కూడా అబ్జర్వేషన్ చెప్తున్నాను సార్. తెలంగాణ నుంచి పర్టికులర్గా హైదరాబాద్, అలాగే ఏపీ నుంచి గోదావరి జిల్లాలు కానీ వైజాగ్ కానీ ఇటు నెల్లూరు ప్రకాశం ఫర్ దట్ మ్యాటర్ రాయలసీమ జిల్లాలు కొన్నిటి నుంచి కూడా కొన్ని ప్రాంతాల నుంచి మీకు థాయిలాండ్ కానీ బ్యాంకాక్ కానీ మలేషియా కానీ దుబాయ్ కానీ ఎక్కువగా గోవా కొలంబో చాలా ఎక్కువగా వెళ్తారు. వీళ్ళందరూ వెళ్ళేది గ్యాంబ్లింగ్ క్యాసినోస్ కోసమే వెళ్తారు. ఇక్కడ లేదని అక్కడికి వెళ్తున్నారు. ఎందుకు మన డబ్బులు పోగొట్టుకోవడం అని చెప్పి ఇక్కడ పెడతామంటే ఊరుకుంటారా? ఇప్పుడు ఈ ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్నవాళ్ళు ఊరుకోరు కదా, గవర్నమెంట్ మీద తిరగబడతారు. అలాగని వెళ్ళే వాళ్ళని ఆపుతారా అంటే ఆపరు. ఎట్లా సార్ ఇది? ఈ రెండు సింక్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇది కూడా అలాంటిదే కదా కేసు. అంటే మనిషి ఏంటంటే మీరు అన్నట్టు త్వరగా డబ్బు సంపాదించాలన్న ఒక సైకలాజికల్ వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు, ఈ క్యాసినోస్ వీళ్ళందరూ కూడా. అంటే నేను త్వరగా ధనం సంపాదించాలన్న ఒక వీక్నెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్కాష్ చేసుకున్నట్టు ఈ క్యాసినోస్కి వెళ్ళి ఎవరు కూడా పెద్దగా ప్రాఫిట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఎవరు రాలేదు బయటికి. ఈ విధమైన బట్ ఇది ఉంటుంది ఎప్పుడైనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్స్ లో కూడా ఎవరైనా డబ్బులు పెట్టి ఆడేవాళ్ళు ఉంటే వాళ్ళు ఆడుతూనే ఉంటారు, ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు నాకు వస్తుంది అన్న ఒక ఆశ వాళ్ళని నడిపిస్తుంటుంది అనమాట. ఇది అన్ఫార్చునేట్. సో ఆ విధంగా చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ బెట్టింగ్ యాప్స్ లో కూడా ఎందుకు ఎంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారంటే దట్ ఈస్ ద మెయిన్ రీజన్. తర్వాత ఏంటంటే ఈ ఐబొమ్మ వెనకాల కూడా ఇటువంటి బెట్టింగ్ యాప్స్ కి డైరెక్ట్ గా మీ డేటా ఇవ్వడం జరుగుతుంది. అదే కదా ప్రాబ్లం మీరు చెప్పారు. సో ఆ డేటా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఈ విధమైన ఏపీకే ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పంపించి వాటి ద్వారా మీరు చేసి సైబర్ క్రైమ్ కూడా లీడ్ అవుతుంది. ఆండ్రాయిడ్ ప్రోగ్రామ్ కిట్ అంటాం దీన్ని, ఏపీకే ఫైల్ అంటే. ఆ ఫైల్ ద్వారా చేసి మీకు జెన్యున్ గానే కనిపిస్తుంది. అవును, మొన్నే చెప్పారు పిఎం కిసాన్ నుంచి ఈ విధమైన ఒక డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళ దీని నుంచి డబ్బులు వెళ్ళిపోయామని ఏపీకే ఫైల్స్. కాబట్టి మీరు మీ ఛానల్ ద్వారా ముఖ్యంగా ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే మనకు తెలియని వ్యక్తి నుంచి ఏవైనా వస్తే వాటిని డౌన్లోడ్ చేయకండి. తెలిసిన వ్యక్తుల నుంచి వచ్చినా కూడా వాళ్ళకు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. ఆ తర్వాత ఈ ఏపీకే ఫైల్స్ ను